హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు అలసంద గుగ్గిళ్ళు తాలింపు వేసుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఆల్రెడీ అలసందల్ని ఉడికించుకున్నాను. ఇవిగోండి పొయ్యి మీద ఉన్నాయి అలసందలు. ఇవి ఇంకొక 2 మినిట్స్లో ఉడికిపోతాయి. ఇవి ఉడికేలోపు మనం తాలింపు రెడీ చేసుకుందామండి. స్టవ్ మీద బాండి పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుందాం. ఈ తాలింపులు వేగేటప్పుడు ఇవి ఊరమిరపకాయలండి. మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయి. మీలో ఎంతమంది ఊరమిరపకాయలు కూడా వేసుకుంటారో కామెంట్స్లో తెలియచేయండి. ఇవి వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. చూసారు కదండి, ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలి. చూసారు కదండి, అలసందలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి వడపోసుకుందాము. వడబట్టలు ఇదిగోండి, ఈ విధంగా వడపోసుకున్నాను. ఈ బుట్ట నేను డీమార్ట్లో తెచ్చుకున్నానండి వడపోసుకోవడానికి. అంటే కొంచెం కొంచెంగా చేసుకునేదానికి ఇది బాగా యూజ్ అవుతుంది. చూసారు కదండి, ఆనియన్స్ మరీ మెత్తగా అవ్వకూడదండి, ఇట్లా లైట్గానే వేగాలి. కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. నేను కొంచెం సాల్ట్ ఆల్రెడీ వేసేసాను. గుగ్గిళ్ళల్లో కూడా ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టానండి అలసందల్ని. ఉల్లిపాయ సాఫ్ట్గా ఉండి గుగ్గిళ్ళు సాఫ్ట్గా ఉంటే టేస్ట్ అంత అనిపించవండి. ఇదిగోండి, గుగ్గిళ్ళు కూడా ఉడికాయి చూసారా, ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. కలిపేసుకుందామండి. అయిపోయింది ఇంతే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. ఇదిగోండి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. చూసారు కదండి, ఇంతే అయిపోయింది. స్టవ్ కూడా ఆపేసాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. మాకు బయట వర్షం పడుతుంది. ఈ టైంలో గుగ్గిళ్ళు తింటుంటే చాలా బాగుంటుందండి. ఇవ్వండి, బౌల్లోకి తీసాను. బౌల్లోకి తీసాక ఇదిగోండి, ఇందాక లెమన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు లెమన్ వేసుకుంటున్నాను. లెమన్ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.